రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవల కాలంలో హనీ ట్రాప్ గురించిన కేసులు మనం చూస్తున్నాము. అంతకుముందు నుంచి కూడా ఈ హనీ ట్రాప్ గురించి చూస్తూ ఉన్నాం. అంతకుముందు తెలుగు సినీ చరిత్రలో కూడా ఒక సినిమా వచ్చింది, ఇది ఇదే పేరు మీద. సో మొత్తం మీద హనీ ట్రాప్ అంటే ఏంటి, హనీ ట్రాప్కు లోనయ్యేది ఎవరు, సో లోనైన తర్వాత ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా ఇందులోంచి చట్టాలు మనకి ఏం చెబుతున్నాయి అన్న క్రమంలో ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఒక సామాజిక రుగ్మతగా పరిణమించనుండగా కట్టేది. సో ఒక సామాజిక ఏమంటారు రుగ్మతగా మారక ముందే దీన్ని మనం కట్టడి చేయాల్సింది అంటూ కూడా మరి పోలీసులు చెప్తున్నమాట. అయితే ఇదే అంశం మీద మనతో పాటు రిటైర్డ్ డీసీపీ రెడ్డన్న గారు ఉన్నారు. ముందుగా వారిని మనం ఇన్వైట్ చేస్తున్నాం. రెడ్డన్న గారు, నమస్తే అండి. నమస్కారం అండి. రైట్ అండి, ఇప్పుడు హనీ ట్రాప్ దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు హనీ ట్రాప్ అంటే ఏంటి, అసలు దీనికి సంబంధించిన పర్యాయ పదాలు ఉన్నాయా, లేకపోతే హనీ ట్రాప్ అన్న పదాన్ని ఉపయోగించడం జరుగుతుందా? ఈ హనీ ట్రాప్ అంటే దానికి వేరే భాషలో వేరే మాటలు ఏం లేవు, కానీ అది పర్ఫెక్ట్ గా హనీ ట్రాప్ అనే చెప్తే బాగుంటుంది, పిలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ హనీ ట్రాపులు ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత దినదినాభివృద్ధి చెందింది. ఇది ఏ వయసులు వారు అని అన్నారు, ఇది వయసుతో సంబంధం లేదు. 18 నుంచి 80 ఏళ్ల వరకు ఎవరినైనా ట్రాప్ చేస్తారు. దీనికి ఒక వయస్సు ఉండదు, ఒక క్యాస్ట్ అనేది ఉండదు, ఏమీ ఉండదు. ఒక మగవాడు ఉంటే చాలు. దానికి ఈ హనీ ట్రాప్ లే చేసేదానికి ఈ మధ్య కాలంలో చాలా చాలా పుట్టగొడుగుల్లాగా ఈ హనీ ట్రాప్ లేయర్స్ పుట్టుకొచ్చారు. దీనికి ఇప్పుడు చీటింగ్ చేసే వాళ్ళు ఈ హనీ ట్రాప్ ని ఎంచుకుంటారు. ఒక అందమైన అమ్మాయిని, ఇందులో 10 రకాలు ఉన్నాయి హనీ ట్రాపులు, ఒకటి కాదు. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కడో ఫేస్బుక్ లోనో లేకపోతే ఇంకో దగ్గరనో ఎక్కడన్నా చూసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. హలో, హౌ ఆర్ యు సార్ అంటారు. సో ఒకవేళ వాళ్ళు ఎల్డర్లీ పర్సన్ ని ట్రాప్ చేయాలనుకుంటే ముందు చూస్తారు ఏజ్ గ్రూపు ఏంటి అని మాట్లాడి హలో సార్ అని ఫోన్ పెట్టేసిన తర్వాత హలో అని ఎవరైనా హలో అన్నారు కదా, మీరెవరండి అని పెడతారు. అదే ఎవరు ఫ్యాన్ అని. సపోజ్ మీరు అప్పుడప్పుడు టీవీలో కనపడేతారో, లేకపోతే మీరు కొంచెం ఏదన్నా ఆఫీసర్ అంటే ఐఎమ్ యువర్ ఫ్యాన్ అని పెడతారు. లేకపోతే మీరు చాలా బాగున్నారు అని, లేకపోతే మనకి ఎక్కడైనా ఒక పాడ్కాస్ట్లో విని ఉంటే పాడ్కాస్ట్ అనో, లేదు అంటే హలో అని మామూలుగా పెట్టేసి పరిచయం చేసుకుంటారు. నేను ఫలానా ఉద్యోగం చేస్తున్నాను, మా అమ్మ లేదు, మా నాన్న అంటే చిన్నగా నెమ్మదిగా, అంటే నాకెవరూ లేరు అనే దగ్గరికి తీసుకొచ్చి అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇట్లా అని కెన్ వి హ్యావ్ కాఫీ అంటే నా ఏజ్ ఏంది, నీ ఏజ్ ఏంది తల్లి అన్నారనుకో. సపోజ్ మనలాంటి అదేం లేదు, జస్ట్ ఐ వాంటెడ్ టు బి యువర్ ఫ్రెండ్, వెల్ విషర్, మీరు నాకు వెల్ విషర్గా మీకు అన్నీ తెలుసుంటాయి కాబట్టి. ఎల్డర్లీ పర్సన్లు అయితే అట్లా. యంగ్ ఫెలోస్ అనుకో, యంగ్ ఫెలోస్ అయితే మీ బాడీ బాగుందనో, మీ షేప్ బాగుందనో, మీ మీసాలు బాగున్నాయో, మీ నవ్వు బాగున్నాయని మొదలు పెట్టేసి చిన్నగా రంగంలో దించుతారు. అంటే అక్కడ వరకు బాగానే ఉంది, కానీ అక్కడి నుంచి రంగంలో దిగిన తర్వాత ఎలా ప్రాసెస్ ఉంటుంది అంటారు? దించిన తర్వాత ఏం చేస్తారు, మిమ్మల్ని కలవాలి అంటారు. కలిసిన తర్వాత రెస్టారెంట్కి పోదామంటారు. ఆ రెస్టారెంట్ పోయిన తర్వాత మీరంటే నాకు చాలా ఇష్టము, అది ఇది అని కొద్ది రోజులు నాకు ఇది కావాలా, నాకు అది కావాలో, 10,000, 2,000, 3,000 టెండర్లు వేస్తారు. టెండర్లు వేస్తే వీడికి అర్థమైపోతుంది ఆమెకి, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే ఫర్దర్గా వీడు నా మీద మోజు పడుతున్నాడు అనుకుంటే ఇంకా ఫర్దర్గా వాళ్ళ గ్యాంగ్ అంతా రెడీ చేసుకుంటారు. రెడీ చేసుకొని అతి ముఖ్యంగా మగవాడి దగ్గరికి ఆ అమ్మాయిని పంపిస్తారు. అమ్మాయిని పంపించేటప్పుడు ఒకటి సెల్ ఫోన్లో రికార్డింగ్ అయ్యేటట్టుగా ఎక్కడ పెట్టుకుంటే రికార్డ్ అవుతుంది ఏమి అది అని. సో పోయిన తర్వాత అక్కడ వీలైతే వాడి ప్లేస్కే పోయింది అనుకో, అప్పుడు ఆ ప్లేసెస్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ లొకేషన్ ఫస్ట్ వీళ్ళ గ్యాంగ్ మెంబర్కి పంపిస్తుంది. రెండోది, ఈ అమ్మాయి న్యూడ్ అయిన తర్వాత ఇద్దరం కలిసి ఫోటో తీసుకుందామని ఒక హగ్ చేసుకొని, వాడు బట్టలు వేసుకొని ఉంటే ఏదో ఇద్దరం బట్టలు ఇప్పేసి తీసుకుందామని అట్లా నెమ్మదిగా చేస్తుంది. చేసిన తర్వాత ఒకవేళ వీడేమన్నా సెక్షువల్గా ఆమె పైన అటెంప్ట్ చేస్తారు అనుకుంటే
ఈ రోజు వద్దండి నాకు మూడ్ బాగలేదు, విల్ హ్యావ్ సమ్ కిస్సెస్ హగ్స్ అంటుంది. ఈ ఫోటోలు తీసుకున్న సందర్భంలోనే వాడిని అక్కడికే తుంచేయాలా అని అన్నారనుకో, వాళ్ళ మేనమామనో వాళ్ళ నాయననో వాళ్ళ అమ్మనో లేకపోతే వాళ్ళ మొగుడనో ఎవడో వచ్చి దబదబ బయట తలుపు తడతాడు. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ప్లేస్ వచ్చి, ఏమిటే నువ్వు ఇక్కడున్నావు, నీ ఫోన్ ట్రాక్ చేసి ఇక్కడికి వచ్చాను, మార్నింగ్ నీ చేతికి 10,000 డబ్బులు ఇచ్చాను, ఏం చేసినావు ఇక్కడ ఏంది? అప్పుడు డ్రెస్సులు గిస్సులు వీడవుడు, నా పెళ్ళాన్ని నువ్వు ఇది చేసుకుంటున్నావు, నీ అదో సీన్ క్రియేట్ చేస్తారు ఆటోమేటిక్ గా. అదొక టైపు. ఇంకోటి నా ప్లేసెస్ కే రమ్మంటారు. వీడు ఆ ప్లేసెస్ కి పోతే రెడీగా కెమెరాలు ఉంటాయి, మీకు అన్ని చేస్తారు. మీరు ఒకసారి వాళ్ళు లైంగికంగా కూడా మీకు ఓపెన్ అవుతారు, లైంగికంగా కూడా మీరు ఉంటే అది అంతా రికార్డ్ చేస్తారు. వాడు ఒకవేళ పెళ్ళైనప్పుడు అదైపోతానే నెక్స్ట్ ఇంకా అంతటితోనే ముగించాలి అంటే అంతటితో ముగించేదానికి మళ్ళీ సేమ్ డ్రామా. ఎవరో ఒకళ్ళు అమ్మో నాన్నో ఎవరో వస్తాడు, ఇంట్లోకి తలుపు తడతాడు, మొగుడు వస్తాడు, దాన్ని పట్టుకొని 2 బాస్తాడు, నీ సంగతి తెలుస్తాను, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను, నన్ను అది ఏడుపు మొదలెట్టు, నాకేం తెలియదండి, మంచినీళ్ళు కావాలని ఇంట్లోకి వస్తే ఏదో చాక్లెట్ ఇచ్చినాడు, తిన్న తర్వాత మైమర్చి పడిపోయినాను, ఆయన నాకేం చేసినాడో నాకు తెలియదు అంటుంది. అయితే నీ అనుమానం ఉంది నీ నడప మీద, నా కెమెరా చూసి వాడు చూస్తాడు, వీడు అడ్వాన్స్ అయి ఉంటాడు, అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి, ఏంది నీ సంగతి చెప్పు, డబ్బులు సరే నీకేమి నీ భార్యకి చెప్పకూడదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకూడదు అంటే 50,000, 1,00,000, 5,00,000, 10,00,000 వారి స్తోమతను బట్టి మొదలు పెడతారు. ఇంకొక రకం ఏమిటంటే, ముందు బాగా ఏజ్డ్ ఉండేవాళ్ళనైతే వాడు ఎప్పుడు వాడి దగ్గర డబ్బులు ఏమున్నాయి ఇవన్నీ ఫ్రెండ్లీగా హగ్ చేసుకోవడము, ముద్దు పెట్టడము, వాడిని ఆసరాగా తీసుకోవడము. ఒకవేళ హస్బెండ్ లేకుండా వైఫ్ లేకుండా సింగిల్ గా ఉన్నాడు అనుకో, వాడిని ఇంటికి వెళ్ళేటప్పుడు ఏడో హోటల్లో ఏదో ఒకటి పార్సిల్ చేసుకొని నా ఇంట్లో మీకోసం ప్రేమగా చేసుకొచ్చినానని చెప్తారు. వాడు అది తిన్న తర్వాత అబ్బో ఇది బాగుంది అనుకుంటాడు, బాగుంది, మనం లైఫ్ లో పర్మనెంట్ గా ఏమితోనే ఉండిపోతే బాగుంటుందని అంటే నెమ్మదిగా వాని హిస్టరీ అంతా కనుక్కున్న తర్వాత డబ్బులు ఉన్నాడు అంటే ఇది నువ్వు నన్ను రేప్ చేసినావు అనే రికార్డింగ్ చేస్తారు. రికార్డింగ్ చేసిన తర్వాత వాళ్ళ మనుషుల్ని పిలిపిస్తారు, పంచాయతీలు పెడతారు, పోలీస్ స్టేషన్ అంటారు, పరుగు పోతుందని 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇవ్వటం. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఈ ఫోటోలు పెట్టి బెదిరిస్తూనే ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు డబ్బులు వచ్చినా ఇది. ఇంకొక రకం ఏమంటే, ఈ అమ్మాయి సరే మీ దగ్గరకు వచ్చి పోతూ ఉంటే యాక్సిడెంట్ అయి పడిపోయినట్టు ఒక కథ అల్లుతారు, ఫోటోలు పెడతారు, ఆ అమ్మాయి ఫోటోలు, బజార్లో పడిపోయింది, తర్వాత నర్సింగ్ హోమ్ లో కట్లన్నీ కట్టేసి నర్సింగ్ హోమ్ లాగా ఒక కర్టన్లు ఉండే రూమ్ ఒకటి ఏర్పాటు చేసి ఉంటారు. ఇదే పని వాళ్ళకి ఏర్పాటు చేసి అమ్మాయి పడిపోయినట్టు, బ్లడ్ అంతా వచ్చినట్టు కొంచెం టించర్ అది ఇది పెట్టి, స్పృహ లేకుండా పడిపోతే వైర్లు అన్ని తగిలిస్తారు. పైన నుంచి అబ్బో ఏమండి ఎవరు అమ్మాయి రోడ్లో పడిపోతే మేము హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం, మీకు తెలుసా అంటారు. అవునండి, అవునన్నా, నా దగ్గర మీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది, లాస్ట్ కాల్ మీ దగ్గరే ఉందని మీకు ఫోన్ చేశాము, ఆ పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేస్తామంటే వద్దని దండం పెడతాడు. దండం పెట్టి ఇంక సరే ఏం చెప్పండి రండి, చాలా సీరియస్. ఇంకోటి ఫోన్ ఇస్తాడు డాక్టర్తో, వాడు డాక్టర్ సూట్ ఒకటి బజార్లో కొనుక్కుంటాడు, ఒక స్టెత్ వేసుకొని వెరీ సీరియస్, ఇంకేం మాట్లాడు, వెరీ సీరియస్, 5 lakhs అయితే కానీ వీలు కాదు. ఓకే, 2-3 డైలాగులు మాత్రమే మాట్లాడతాడేమో అంతే. ఆ డైలాగ్స్ మాట్లాడితే వీడు ఇంకా పోయి ఈ డబ్బులు ఎక్కడో ఫ్రెండ్స్ అడుక్కొని వాని దగ్గర ఉంటే అదేనో, లేకపోతే ఎఫ్డీలు ఉంటే విత్డ్రాయల్ చేసుకోనో, వాడు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అడగడు, క్యాష్ ఇమ్మంటాడు. ఎక్కడో ఒకసారి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తారు, అయిపోయింది. అది అయిన తర్వాత అమ్మాయి ఇంకా 1 నెల రోజులైనా బెడ్లోనే ఉంటుంది. వీడు ఎప్పుడు ఫోన్ చేసినా గొంతు పోయిందండి, కాలు పోయిందండి, ఇదే కథ. ఈ 1 నెల రోజుల పాటు వాని దగ్గర పిండుతారు. ఇది ఒక రకం. ఇంకొక రకం ఏమంటే, ఆల్రెడీ దానికి గర్భం వచ్చేసి ఉంటుంది, వీడు ఏదో ఒకసారి ఏదో ఎట్లో విధంగా వాడిని కలిసినట్టు చేసుకొని ఆడు చెప్తుంది, నేను ప్రొటెక్షన్ వాడదామంటే లేదు అని కూడా అంటారు. నాకు నమ్మకం లేదు దానిపైన, ఏముంది ఐఎమ్ వర్జిన్, ఏదో ఈ మాటలన్నీ మాట్లాడతారు. వాడు అయిన తర్వాత చిన్నగా మాట్లాడి నేను 15 days తర్వాత 15 days 20 days కి వాళ్ళు అట్లే మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు.
15 days ఒక స్ట్రిప్ పంపిస్తుంది, ఐఎమ్ ప్రెగ్నెంట్ అని. లేదు అంటే ప్రెగ్నెంట్ కాకపోయినా ఈ ప్రెగ్నెంట్ వచ్చే వాళ్ళ దగ్గర ఒంటికి కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకొని అమ్మ మాకు అవసరం ఉంది, నీలోఫర్ హాస్పిటల్, ఒక కేసులో నీలోఫర్ హాస్పిటల్ దగ్గర అందరూ గర్భవతులు ఉంటారు కదా, అమ్మ కొంచెం ఈ గర్భవతులది ఒంటికి కావాలి కొంచెం పట్టిస్తారంటే ఎవరో ఉంటారు, పట్టిస్తారు, తీసుకొని వచ్చి స్ట్రిప్ పెడితే అది వచ్చేస్తుంది. 2 లైన్లు వస్తాయి, వస్తే అయిపోయింది, వానికి పంపిస్తారు, అది అట్లా పెడతారు. నీ వల్ల గర్భం వచ్చింది, ఇప్పుడు దాన్ని వల్ల తీయించాలా, పెద్ద ఖర్చులు అవుతాయి, పెళ్లి నెక్స్ట్ మంత్ లోనే పెట్టుకున్నారు, ఇదంతా పెద్ద గోల, 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు. ఈ విధంగా అనేక రకాలుగా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అనేక రకాలుగా ఈ పరిచయాలు కూడా నానా యాకాలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ లో అయితే ఎన్నో యాప్స్ ఉన్నాయి, ఆ యాప్స్ లోకి పోతారు, ఎవరో పొద్దుపోక ఎవరన్నా రిటైర్ అయినోడో లేకపోతే పని లేకుండా ఉన్నప్పుడు ఏదో గెలికితే ఏదో యాప్ వస్తుంది, దాంట్లో ఏలు పెడతాడు. అది ఇంకో దరిద్రం ఏమంటే అమ్మాయిలే ఉండరు అసలు, అమ్మాయిల బొమ్మలు పెట్టి ఈయన నా సిస్టరోనో మా బ్రదర్ ఏదో ఒక అమ్మాయి బొమ్మ పెట్టి వేరే ఒక అమ్మాయితో మాట్లాడించి బొమ్మలో ఉండే అమ్మాయి మాట్లాడు, వీడియో కాల్ చేయమంటే చేయనీడు, వీడియో కాల్ అమ్మో వీడియో కాల్ చేయండి నేను ఫోన్లోనే మాట్లాడినట్టు. ఆ విధంగా వేరే ఒక అమ్మాయితో మాట్లాడించి వేరే అమ్మాయి ఫోటో పెట్టి నేను ఐ లవ్ యూ అనేసి నాకు ఇది కావాలా అది కావాలా, నెక్స్ట్ మంత్ జర్మనీకి పోయేది ఉండి టికెట్లు కావాలా, ఒక ఫేక్ టికెట్ పంపించి ఇంత డబ్బులు పంపిస్తే నా మొగుడు జర్మనీకి వెళ్ళిపోతాడు, మన ఇద్దరమే హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, ఈ పెద్ద ఇల్లు చూడండి అని ఫోటోలు పెడుతుంది. ఫోటోలు పెడితే ఇంకా వీడు ఖుషి అయిపోయి జర్మనీకి టికెట్లకి డబ్బులు పంపించేస్తాడు, మనం ఇద్దరే ఉండొచ్చు కదా ఇంట్లో అంటే. ఈ విధంగా అనేక రకాలుగా ట్రాప్ చేసి మోసాలు, ఇదంతా ఈ గ్యాంగ్ ఉన్నారు. అదే కాకుండా ఇంకొకళ్ళు ఏమంటే అమ్మాయిని 20 ఏళ్ళు ఉంటాయి, దానికి ఒక ఫేక్ కార్డు తయారు చేస్తారు, 16 ఏళ్ళు 17 ఏళ్ళు అని. ఇంటర్మీడియట్ ఏం మాట్లాడినా ఇంటర్మీడియటే చదువుతున్నాను అంటుంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఫేక్ కార్డు తయారు చేసేస్తారు, అది ఇది అంటారు. ఈ అమ్మాయి నీకు ఎట్లయినా సెక్స్ చేసేదానికి పురమాయిస్తుంది, అయిన తర్వాత ఎవరో వచ్చి తలుపు కడతాడు, మా అమ్మాయి 16 ఏళ్ళు కూడా లేవు, నువ్వు రేప్ చేసినావు, ఆధార్ కార్డు చూడు, ఆధార్ కార్డు చూపిస్తారు. అమ్మో పోసో యాక్ట్, ఇంకా బెయిల్ రాదు, నానాయాగి 10 ఏళ్ళు జైలు శిక్ష, మర్డర్ కేసు కంటే దరిద్రమైంది అని చదువుతారు. ఏమనుకో నువ్వు చూసుకో, పోక్సో యాక్ట్ కింద మా అమ్మాయి 16 ఏళ్ళు, మొట్టమొదటిసారిగా నీ వల్ల పడిపోయింది, ఏం మంది చేసినావో ఏమో అని మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతాం. అక్కడ ఇంకోటి కూడా ఉంటాడు, ఒక ఎస్ఐకి ఒక డ్రెస్ వేసి ఉంటారు, డ్రెస్ వేసి వీడియో కాల్ చెప్పు రామకృష్ణ అంటాడు. రామకృష్ణ అంటే సరే సార్, ఏమి అంటే మా పాప కొంచెం ఇదైంది, మీ దగ్గరికి రావాలంటే రండి, మీరు ఏదో మీ పాపకి అన్యాయం జరిగితే మేము ఊరికే ఉంటామండి, రండి రండి మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఏ పాప అంటాడు మళ్ళా వాడే, పెద్దమ్మాయా, ఫలానా, ఓ అమ్మాయి 16 years కూడా లేదు కదా, అమ్మాయికి ఎట్లెందుకు జరిగింది, అయ్యో మైనర్ కదా, పోక్సో యాక్ట్ పెద్ద కేసు, బెయిల్ రాదు, ఇవన్నీ వాడు యూనిఫామ్ వేసుకున్నాడు. ఈ డ్రామా యాక్షన్ అంతా చెప్తే వీడికి ఒంటికి పడతాయి, పోతాడు, ఉండే డబ్బులన్నీ ఓటు చేయనో గీనో అన్ని నమ్మేసుకొని ఏదో చేసి వాడు అడిగింది ఇచ్చి ఆ కేసుకు దండం పెట్టి బయటకు వస్తాడు. ఈ విధంగా ఒకటి కాదు చాలా రకాలుగా ఈ హనీ ట్రాప్లు. ఇప్పుడు చీటింగ్ చేసే వాళ్ళంతా ఈజీ వే ఆఫ్ చీటింగ్ ఎల్డర్లీ పీపుల్ ఈజ్ హనీ ట్రాప్. బయటికి చెప్పుకోలేరు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకోలేరు, పరువు పోతుంది, మర్యాద పోతుంది. అబ్బో ఈ వయసులో కూడా ఈ ముసలాడికి ఏమనుకుంటారు, కానీ అవతల వాళ్ళే ప్రేరేపిస్తారు. ముందేమంటారు ఫ్రెండ్లు. నేను ఇంకొక హనీ ట్రాప్ కూడా విన్నాను కాదు, అదేమిటంటే ఒక ఎల్డర్లీ మనకి గుడ్ మార్నింగ్ అంకుల్, హౌ ఆర్ యూ అంకుల్ అని ఫోటోలు గిటోలు పెట్టి అది ఇది, ఆమె ఫోటోలు కాకుండా పక్కన వాళ్ళు ఫోటోలు పెడతారు. అన్ని పెట్టిన తర్వాత అది నేను మా ఫాదర్ లేడు, చనిపోయాడు, మా అమ్మే చదివిస్తుంది, మా అమ్మ కూలి పనికి పోతుంది, అది ఇది కథలు చెప్తారు. కథలు చెప్తే ఓహో మేము ఐ వాంటెడ్ టు బి యువర్ ఫ్రెండ్, మీరు ఏమో నాకు మిమ్మల్ని ఏదో దేవుడిలాగా అనుకుంటాను, మీరు చాలా అని మాట్లాడే అది ఇది, నాకు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. ఫస్ట్ ఆడికి వస్తుంది, ఎవరో మీ కాలేజ్ అడ్రస్ పంపించమంటే కాలేజ్ ఫోటో పంపిస్తుంది, వాడు లేదా వేరే వాడు దాన్ని ట్రాప్ చేసే వాళ్ళు, దాని గ్యాంగ్ ఉంటారు, వాళ్ళు వేరే అమ్మాయిలో ఎవరితో మాట్లాడిచ్చి అదే వీడియో కాల్ పంపిస్తారు. పంపించి దీనికి పంపించమంటే వద్దు
ఆ గూగుల్ పేకో ఫోన్ పేకో పంపించమంటారు, ఫోన్ పేకి. ఉమ్, ఆ ఫోన్ పే నంబర్ వేరేది ఉంటుంది, ఉమ్, ఈమె మాట్లాడే నంబర్ వేరే ఉంటుంది. ఓకే. ఆ గూగుల్ పేనో ఫోన్ పేనో పెట్టుకొని అది అయిపోయింది, ఆ ఉమ్, ఫీజులు కట్టాలంటారు. అదే 50,000 కట్టాలంటారు, 70,000 కట్టాలంటారు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అంటారు, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ మా అమ్మాయి ఫెయిల్ అయింది 2 సబ్జెక్టులకు ఫీజు కట్టాలంటారు. ఈ విధంగా అనేక రకాలుగా మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. చివరికి అది హనీ ట్రాప్ గా వెళ్తుంది. ఏదో ఒక రకంగా చేస్తాడు. మా రైట్. అమ్మాయిని నువ్వు, లేకపోతే వాళ్ళ మేనమామని అంటాడు, మా అమ్మాయిని నువ్వు చెడు చేసినావు, పెళ్లి సంబంధం చూసుకున్నాము 16వ తేదీ, పెళ్లి కార్డులు కూడా కొట్టించిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్, పెళ్లి కార్డులు కొట్టిస్తారు, ఆ వధులు వరుడు అంటారు, అన్ని చెప్పి చేసేసి నువ్వు పెళ్లి కావాల్సిన అమ్మాయిని నువ్వు ఇది చేసినావు, ఈ ముఖ్యంగా గర్భవతిగా చేసిన పెళ్లి కావాల్సిన దాన్ని నువ్వు గర్భవతిని చేసినావు, ఉమ్, ఏం చేయాలా? ఈ విధంగా అనేక రకాలుగా దీనికి, ఈ మోసానికి ఎన్ని రకాలుగా విధంగా నాటకాలు ఆడడంలో అన్ని రకాలుగా నాటకాలు ఆడి ప్రజలను మోసం చేస్తున్నారు. బహుశా ధైర్యం చేయటం లేదు ఎవరు కూడా, ఎవరైతే మోసపోయినారో వాళ్ళు ధైర్యం చేయటంలా. కారణం ఏమిటంటే బజార్లో పోతే పరుగు పోతుంది, ఈ వయసులో నీకేం పోయే కాలము. ఇంకోటి పెళ్ళాన్ని పెట్టుకొని, ఈ అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని వెదవగవల బజార్లోకి పోయినావా, పెళ్ళానికి తెలిస్తే కష్టం, పిల్లలకి తెలిస్తే మర్యాద పోతుంది, స్నేహితులకు చేస్తే పరుగు పోతుంది, ఉన్నత స్థాయి ఉద్యోగం అయితే అబ్బో ఇంక ఊరేసుకొని చావడం ఒకటే తక్కువైపోతుంది. ఆ విధంగా వాళ్ళ స్టేచర్ని బట్టి అవతల వాళ్ళు వీళ్ళని పిండి వసూలు చేస్తారు. రైట్. చాలా మంది ఇబ్బంది పడి రైట్. చచ్చిపోదామా అనే ఆలోచన చేసిన వాళ్ళు కూడా నా దగ్గర ఒక డాక్టర్ వచ్చి, ఉమ్, ఇంకా నాతో చేత కాదు సార్, ఎవరో పిచ్చోడా, ఎందుకయ్యా నంబర్లు బ్లాక్ చేయి, నువ్వు ఒక్కటే మాట పెట్టు, ఐ విల్ గివ్ యూ పోలీస్ కంప్లైంట్, దట్స్ ఆల్, నువ్వు ఎవరో నువ్వు తీసుకురా మీ బంధువులందరినీ, నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇన్ సో అండ్ సో పోలీస్ స్టేషన్, ఉమ్, రా అని మెసేజ్ పెట్టి స్విచ్ ఆఫ్ చేయమని చెప్పిన చాలా మంది వస్తూ ఉంటారు. ఓకే. రైట్ అండి. అంటే కొన్ని కేసులలో కూడా మరి మానసిక సంఘర్షణ, మరి సైకలాజికల్గా ఎటువంటి మార్పులు జరుగుతాయి ఆడవారిలో మగవారిలో హనీ ట్రాప్లో ఇరుక్కోవడానికి ముందు ఏం జరుగుతుందంటారు అసలు సైకలాజికల్గా? ఒకటి ఏమిటంటే, హనీ ట్రాప్స్ గ్యాంగ్స్ ఉన్నాయి, చాలా గ్యాంగ్స్ ఉన్నాయి. హనీ ట్రాప్ లే చేసేవాళ్ళు ఒక అమ్మ ఒక ఒకరిద్దరే కలిపి చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక 5-6 మంది గ్యాంగ్ గా ఏర్పడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్, ఇంకా మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని ట్రాప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉమ్, మాకు తెలిసి ఇక్కడ హైటెక్ సిటీలో ఎక్కడో బ్యాంకులో పెన్ అడిగింది, పరిచయం పెంచుకొని పెన్ అడిగి ఉమ్, ఆ బ్యాంకులో ఏదో డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే ఆమె దగ్గర ఉన్న పెన్ను రాయకపోతే ఉమ్, ఆయన పెన్ ఇస్తారా అంటే ఇచ్చినాడు, రాసుకున్న తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరు అందంగానే ఉంటే హలో హలో అనుకుంటారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు పెన్ ఇచ్చి నా జీవితాన్ని కాపాడినారు అని ఆమె అంటుంది. నేను ఎట్లా అంటారే, మీ ఎక్కడ ఉంటారు, ఏం కథ, టెలిఫోన్ ఎక్స్చేంజ్ అయిపోయింది, టెలిఫోన్ నంబర్లు ఎక్స్చేంజ్ అయిపోతే ఎట్లా ఏమి అవి ఇవి మాట్లాడుకొని ఐఎమ్ నౌ గోయింగ్ టు ఢిల్లీ అండి, ఐ హ్యావ్ ఎ బిగ్ బిజినెస్ అని చెప్తాడు వీడు. అంటే ఈయన పెద్దోడు అనుకొని ఆమె ఎవడన్నా రెస్టారెంట్కో ఏడుకో కాఫీకో పిలిస్తే వాడు 5 స్టార్ హోటల్కి పిలుస్తాడు. ఆ వెయిటర్ గానికి ముందే 200-300 ఇస్తాడు. వీడు పోయి మళ్ళా వస్తాను, ఈ సీట్ నాకు పెట్టన్నా అని వాడి చేతికి 500 ఇచ్చేసి పోతాడు బయటికి. పోస్తే బయట నిలబడుకొని ఉంటాడు, ఆయన వస్తానే రా లేట్ అయిపోయిందని పిలుచుకుపోయి అంటే వాడు సెల్యూట్ కొడతాడు, సార్ లేట్ అయింది ఏం సార్, రెగ్యులర్ గా ఈ టైం కంటే వచ్చేసేవాళ్ళు కదా అని 500 ఇచ్చినారు కదా. వాడు చెప్పినట్లా నాకు రెగ్యులర్ గా తెస్తావే ఆ కాఫీ, మేడం ఏం తెస్తావు మేడంకి, చూడు ఎండలో పడొచ్చింది అంటాడు. వాడు అంటే యాజ్ ఇఫ్ ఈజ్ ఎ రెగ్యులర్ కస్టమర్ ఆఫ్ 5 స్టార్ హోటల్. అప్పుడు ఏమనుకుంటుంది, ఓ పెద్దది గాలానికి చిక్కింది చేప అని అనుకొని ఆమె డబ్బులు ఉండేది అయిపోతే నెమ్మదిగా నాకు నిజంగా జరిగింది ఏమిటంటే, ఢిల్లీలో స్ట్రక్ అయిపోయినాను, నాకు నా దగ్గర అంతా ఎన్ఆర్ఐ, నా దగ్గర అంతా డాలర్సే ఉన్నాయి, ఆ డాలర్స్ కూడా బ్యాంకులో ఉన్నాయి, విత్డ్రా చేసేదానికి లేదు, నౌ ఐ హ్యావ్ టు పే 4.5 lakhs. ఎట్లా అంటే డోంట్ వరీ ఐ విల్ ట్రాన్స్ఫర్ అని పట ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇట్లా దాదాపు 50 లక్షల వరకు వసూలు చేశాడు ఆమె దగ్గర. అప్పటి వరకు స్పృహ లేదు ఇంకా. ఆ అబ్బాయిలకి కూడా చివరికి వాడు ఫేక్ నా కొడుకు అని తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే వాడి అడ్రస్ ఉండదు, వాడు వాడే టెలిఫోన్ వాంది కాదు, వాడు ఉండే ఠికానా వాంది కాదు, ఈ 5 స్టార్ హోటల్ 3 స్టార్ హోటల్లో వాడు ఎవడో
వచ్చి ఆ వెయిటర్ నేను గుర్తుపడతానని చెప్తే వాడు పెడితే, లేదు సార్ నాకు 1000 రూపాయలు 500 ఇచ్చినాడు, ఈ విధంగా సెల్యూట్ కొట్టమన్నాడు, కొట్టినాను సార్ అని చెప్తాడు. సో ఈ విధంగా అమ్మాయిలను ఒక రకంగా ట్రాప్ చేస్తే అబ్బాయిలు కూడా ఇంకో రకంగా ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసి శారీరకంగా వాళ్ళని అనుభవించి, పైగా వాళ్ళ దగ్గర ఫోటోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేసి, అమ్మాయిల దగ్గర అమ్మాయిల పైన ఫోటోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా దరిద్రమైన వ్యవహారం అంటే అమ్మాయి నమ్మి అర్పించింది అనుకో అన్ని, అవన్నీ ఫోటోలు తీసుకొని నా ఫ్రెండ్ కూడా నిన్ను కోరుకుంటున్నాడు, నువ్వు పడుకుంటే తప్ప లేదు అంటే నేను ఈ ఫోటోలన్నీ బయట పెడతాను, మీ అమ్మకి పంపిస్తాను, మీ నాయనకి పంపిస్తాను, నీ మొగుడికి పంపిస్తానంటే తప్పినట్టు సచ్చినట్టు వాళ్ళ దగ్గర పడుకోవడమో ఏదో చేయడం చేస్తుంది. ఆ విధంగా కూడా చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. ఈ హనీ ట్రాప్ కి ఆడ మగ ఏజ్ తో సంబంధం లేదు. రైట్ అండి. అంటే ఈ రిలేషన్స్ ఇక్కడిక్కడ వరకు ఉన్నాయి, అంటే మన డొమెస్టిక్ గానే ఉన్నాయి, కానీ ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్లో కూడా మరి మిలిటరీ అధికారులను లేకపోతే ప్రభుత్వ అధికారులను కూడా ట్రాప్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి కదా, వాటి గురించి ఒకసారి వివరించండి. చాలా సందర్భాల్లో మిలిటరీలో ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే పరిచయం పెంచుకొని వాడెక్కడో మిలిటరీలో ఉంటాడో నాకు అవసరం ఉందని డబ్బులు డ్రా చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు అదే కాకుండా ఎన్ఆర్ఐల వ్యవహారంలో చాలా జరిగినాయి. అమెరికాలో ఉన్నానని చెప్పి, అమెరికాలో నిజంగానే ఉంటాడు, అక్కడే ఏదో రోడ్లు ఊడ్చే పను, బాత్రూమ్లు కడిగే పని ఉంటుంది, నేను పెద్ద ఒక సూట్ వేసుకొని, అదే సెకండ్ హ్యాండ్ సూట్ వేసుకొని ఫోటోలు దిగి చాలా సందర్భాల్లో నేను ఇండియాకి రావాలంటే ఐ నీడ్ మనీ, నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఇక్కడ ఏదో నాకు తెలియక పొరపాటుగా ఎక్కడో సంతకం పెట్టాను, ఇక్కడ అమౌంట్ అంతా సీజ్ అయిపోయింది, నేను ఇండియాకి వచ్చి అక్కడ నుంచి అఫిడవిట్ సబ్మిట్ చేస్తే ఐ విల్ గెట్ 3.5 crores ప్లస్ 5 crores 8.5 crores వచ్చేస్తుందని చెప్పి నమ్మబలుకుతాడు. వీడికొచ్చి ఆమె ఆశపడి డబ్బులు పంపించేస్తే వాడి మళ్ళీ ఆశ ఉండదు, పత్తా ఉండదు, ఏముండదు. ఇలా చాలా మంది అబ్రాడ్ లో ఉన్నాను, డాలర్స్ ఉన్నాయి, ఆన్లైన్ లో నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి మొదలుపెట్టి చాలా మందిని నాశనం చేసి, అసలు వాడు అమెరికాలో ఉన్నాడా ఏడున్నాడో తెలీదు, ఒకసారి ఏదో నంబర్ ఇస్తాడు, అక్కడి నుంచి మాట్లాడతాడు, ఈ విధంగా ఇతర దేశాల్లో ఉన్నారని చెప్పి వాళ్ళ డబ్బులు ఎక్కడో ఏదో సీజ్ అయినాయని చెప్పి దానికి ఇన్ని లక్షలు కడితే వచ్చేస్తుంది, నాకు 5 లక్షలు కడితే ఇప్పుడు నాకు 8 కోట్లు వస్తుంది, దాంట్లో 8 కోట్లు నాకు ఒక్క రూపాయి కూడా వద్దు, నువ్వే తీసుకో, ఎందుకంటే నాకు 200 crores బ్యాంక్ లో ఉంది, అది వచ్చేస్తుంది అని చెప్పి ఈ విధంగా కథలు చెప్పి అమ్మాయిలను మోసం చేసిన వాళ్ళు చాలా మంది. రైట్ సార్. ఇప్పుడు అదేవిధంగా మరి గాలిలో వైరస్ రాగానే మనకి జలుబు ఎలా అంటుకుంటుందో, జలుబు ఎలా వస్తుందో, మరి ఈ జబ్బు లేదా ఈ జాడ్యం కూడా అలాగే వస్తుందా? ఆడవారిని చూసినప్పుడు మగవారికి, మగవారిని చూసినప్పుడు ఆడవారికి, సో ఇట్లా లక్షణాలు అంటే మరి వీళ్ళల్లో ఆడవాళ్ళు ఎందుకు మారుతున్నారు, మగవాళ్ళు ఎందుకు మారుతున్నారు, హనీ ట్రాప్లోకి ఎందుకు అసలు ఇరుక్కోవాల్సిన పరిస్థితులు, అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ కుటుంబంలో ప్రేమ దొరకకనా, లేకపోతే ఆర్థిక భద్రత లేకనా, లైక్ అటువంటి కారణాలు కూడా ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం రెడ్డిన్ గారు. ఒకసారి ఏమైతుందంటే ఫ్యామిలీలో ఇప్పుడు సహజంగానే ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ మనిషి ఉన్నాడు అనుకో, పెళ్ళాం పిల్లలు ఉంటారు, పెద్దగా ఉంటారు, సంసార జీవితం కొంచెం, ఇప్పుడు పిల్లలందరూ ఎదిగి పెద్దోళ్ళు అయిన తర్వాత చిన్నోళ్ళలాగా వివాహక సంబంధానికి కొంచెం దూరం పెడతారు లేడీస్, వీడికేమో ఉంటుంది. సో అట్లా ఆ విధంగా దీన్ని ఏం చేస్తారంటే, దీన్ని ఎవరన్నా ఒకళ్ళు ఒక అందంగా ఉండే అమ్మాయి హలో అని గెలికింది అనుకో, దాని ట్రాప్లోకి పడిపోతారు. ఎందుకంటే ఇక్కడ అదొకటి. రెండోది, కొందరు భార్యాభర్తల్లో ఎప్పుడు కొట్లాడుకుంటానే చీకు చింత అది ఉంటారు. సో వాళ్ళల్లో అబ్బా అని ఆలోచన చేసేటప్పుడు ఎవరన్నా ఇట్లా ఆగవాడో మగవాడో కొంచెం హలో అని చెప్పి ప్రేమగా హాయ్ అంకుల్, ఐ లవ్ యూ అంకుల్ అన్నింది అనుకో, అయిపోయి వీడంటే దానికి ఏమైపోతాడంటే బానిస అయిపోతాడు. అంటే ఎక్కడా దొరికింది నాకు ఇక్కడ దొరికిపోతుంది, చివరికి వాడిని నాకేస్తారని తెలియదు. ఎందుకంటే ఎక్కడైతే కొంచెం ప్రేమతో అభిమానంతో పలకరించి మాట్లాడి ఒక హగ్గు కిస్సు చేసినారనుకో, అక్కడ ఐస్ అయిపోయి ఇదే ప్రపంచం అనుకుంటారు. అరే నాకు పెళ్ళం ఉంది, పిల్లలు ఉన్నారు, ఇట్లా దానితో వెధవ పనులు వేషాలు వేస్తే వీళ్ళు ఏమైనా చేస్తే అది నా జీవితం ఏమైపోతుంది అనేటువంటి ఆలోచించరు. ఇదే ఇప్పటికే దొరికిందే మహా ఆనందము, పరమానందం అనుకునే భ్రమలో బతికిపోతారు. ఆ విధంగా కొందరు ఈ హనీ ట్రాప్ చేసేవాళ్ళు కూడా బాగా అబ్జర్వ్ చేస్తారు.
ఉమ్, మీరు ఎవరెవరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినారు, చాలా స్టడీ చేస్తారు వాళ్ళు. హనీ ట్రాప్ వాళ్ళు కూడా ఉమ్, మీరు మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు అయితే మిమ్మల్ని గమనిస్తారు, ఎక్కడ పోతున్నారు, మీరు ఏ వెహికల్లో పోతారు, మీరు ఏం జాబ్ చేస్తారు, ఈ విధంగా చేసి స్టడీ చేసి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి, అంటే ఎవరికైనా ఇప్పుడు ఆ ఏజ్ ఇప్పుడు ఒక ఒక 40 ఏళ్ల వానికి ఒక 16 ఏళ్ల అమ్మాయి 18 ఏళ్ల అమ్మాయి వల విసిరింది అనుకో, అబ్బో ఛాన్స్ దొరికింది, ఓ ముందు రిజెక్ట్ చేస్తాడు, ఎందుకు అబ్బా పెళ్ళ ముందు పిల్లలు ఉన్నారు తెలిస్తే గొడవ అవుతుందని. yes. ఒకసారి 2 సార్లు 3 సార్లు, ఏమిటండి నన్ను నమ్మరా, నన్ను మీరు ప్రామిస్ చేస్తాను ఆ దేవుడి పైన నీ పైన నా పైన, గాడ్ ప్రామిస్ ఆ ప్రామిస్ ఉమ్, ఇట్ విల్ బి ఇన్ బిట్వీన్ అస్, నేను చచ్చిపోయినా కూడా ఇది ఇలాగే సమాధి అయిపోతుంది, ఇలాంటి డైలాగ్, మీరు నాతో పాటే ఇది నిలిచిపోతుంది నా అని ఈ డైలాగులు చెప్పేటప్పటికి, వారి నీ అమ్మాయి నాకు ఇంట్లో ఎలాగో కొంచెం ఇదిగా ఉందిలే, ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనే వాళ్ళు ఉంటారు, అబ్బాయిలు. రైట్. ఆడవారు కూడా ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్లు ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇట్లాంటి అబ్బాయిలు లేదా ఇట్లాంటి అమ్మాయిలు, ఐ మీన్ ఇట్లాంటి అబ్బాయిలు లేదా ఇట్లాంటి అంకుల్స్ వాళ్ళు పెట్టే చాటింగ్లకి వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. కొన్ని అక్రమ సంబంధాలకు కూడా దారితీస్తున్నాయంటే కూడా నిజంగా బయట వినిపిస్తున్నాయి. మీ యొక్క కామెంట్ ఏంటి సార్? తెలియని వారితో పెట్టుకొని చాలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నాయి, జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నాయి. అదే విధంగా కొందరు నిజంగానే ఈ దీంతో ఆ ప్రేమలో పడిపోయి వాళ్ళనే పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ ఇన్స్టాగ్రామ్ ఒకటి, సోషల్ మీడియాలో ఈ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యి ఒకరికొకరు సహాయాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సోషల్ మీడియా ద్వారా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా చీటింగ్ అయిపోయిన వాళ్ళ సంఖ్య అయితే 90% ఉంది. 90% చీటింగ్లే. చీటింగ్లు, లేదు అవసరాన్ని తీర్చుకోవటం, లేదు ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఒక ఆఫీసర్తో పబ్బం గడుపుకోవాలి, సో వాడిని ఏ విధంగా ట్రాప్ చేయాలి, ఆ విధంగా, సో ఆ విధంగా వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ పనులు నెరవేర్చుకో. రైట్. అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారి అన్నారు కదా, ఇప్పుడు మరి సివిల్ సర్వీసెస్ సంబంధించి అక్కడ రేషనింగ్ ఆఫీసర్ ఎవరో నిమ్స్ ఆపోజిట్లో ఒక ఆయన ఉంటారట, ఆయన ట్రాఫికింగ్కి గురయ్యాడు, హనీ ట్రాప్కి అంటూ కూడా రీసెంట్గా వచ్చిన వార్త ఇది హైదరాబాద్లో. చాలా మంది చిన్నోళ్ళు అని కాదు, పెద్ద పెద్దోళ్లే హనీ ట్రాప్ లో పడిపోయినారు చాలా మంది. దానికి ఇప్పుడు 10 సార్లు ఎవరైనా ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం, ఒక అమ్మాయో అబ్బాయో కనపడి గుడ్ మార్నింగ్ అని 10 సార్లు పెడితే ఒకసారి చూడనట్టు పోతాం, ఎవరో కొత్త మొహం, రెండోసారి పెడితే నవ్వి గుడ్ మార్నింగ్ అని. ఇప్పుడు మనం షాపులకు వెళ్తే కూడా మెడికల్ షాపులో బట్టల షాపులో ఎక్కడ వెళ్తే గుడ్ మార్నింగ్ సార్ అని ఒక అమ్మాయి అనింది అనుకో, ఒకసారి చూసి గమ్మనైపోతాం, ఆమె పని ఆమెది నా పని నాకు. 10 సార్లు దానికి పోయినప్పుడు గుడ్ మార్నింగ్ సార్ ఎట్లున్నారు, మేడం రాలేదే అన్నారు అనుకో, అక్కడ నుంచి మొదలవుతుంది కెలకటం. సో ఆ విధంగా వాళ్ళు ప్రేమగా అభిమానంగా పలకరిస్తారనుకునే దగ్గర నుంచి మొదలై చివరికి హనీ ట్రాపులు చాలా ఈ విధంగా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగానే ఉంది, చాలా ఎక్కువే ఉంది, తక్కువేం లేదు. అంటే దీన్ని అంటే ఈ విధంగా ఇల్లీగల్ పెట్టుకున్న వాళ్ళ సంఖ్య 1-2%. హనీ ట్రాపులు చేసి వాళ్ళ డబ్బులు గుంజడం, అబ్బాయిల్ని అమ్మాయిలు గుంజడం చాలా 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 ఎక్కువ. ఈ సోషల్ మీడియాల పరిచయం ద్వారా నిజంగా పరిచయమైన వాళ్ళు చేయలేరు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ తెలుసు, వాళ్ళు ఎవరెవరో ఉంటారో తెలుసు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు ఉంటారు, భార్య పిల్లలు ఎవరెవరు ఉంటారో తెలుసు, ఏది మామూలుగా సంబంధాలు అయితే. ఈ సోషల్ మీడియా సంబంధాలు అయితే ఏమీ తెలియవు. నేను అమెరికాలో ఉన్నాను, ఇప్పుడు ఏమో పోస్టర్ ఒకటి కింద పెట్టి అమెరికాలో ఉన్నానో ఆస్ట్రేలియాలో ఉన్నానో ఎక్కడో హైటెక్ సిటీలో బిల్డింగ్లు పై నుంచి చూపించేసి ఫేస్ పెట్టి, ఈ మధ్యకాలంలో ఒకటి అయింది, నేను ఆస్ట్రేలియాలో ఉన్నానని నానగ్రామ్ కూడా దగ్గర పోయి ఫోటోలు తీసుకొని పైనకి ఎత్తి ఫోటోలు తీసుకొని పంపించిన వాడు, వీళ్ళు నిజంగానే నమ్మినారు. సో ఆ విధంగా చాలా మంది తెలిసిన వాళ్ళు కాదు, సోషల్ మీడియా యాప్ల ద్వారానే చాలా మంది, ఈ సోషల్ మీడియా కనెక్షన్ ద్వారానే చాలా మంది పరిచయాలు పెంచుకొని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చివరికి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేకుండా ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్. ఈ హనీ ట్రాప్ విక్టిమ్స్ కి చట్టపరంగా ఎటువంటి ప్రొటెక్షన్స్ ఉన్నాయంటారు, ఎటువంటి రైట్స్ ఉన్నాయంటారు, ఎలా? ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి, ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు రికార్డ్. మీకు కొత్త వ్యక్తి అంటే మీరు
ఎంత జునైన్ గా ఉన్నా యూ హ్యావ్ టు రికార్డ్ ది ఎంటైర్ ట్రాన్సాక్షన్స్. మనం అన్ని పెట్టుకుంటే రేపు పొద్దున్నే ఆమె గాని ఆయన గాని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటే అవతల వ్యక్తి జనరల్ గా యువతల వ్యక్తి స్తబ్దతగానే ఉంటే అవతల వ్యక్తి ప్రేరేపిస్తాడు, నన్ను నమ్మరా, నేను అటువంటి దాన్ని కాదు అని. ఇవన్నీ ఉంటాయి డైలాగులు. అవన్నీ మొత్తం రికార్డ్ చేసుకొని రేపు పొద్దున్న ఏమైనా మాట్లాడితే ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ విత్ మీ, ఐ విల్ గో టు ది పోలీస్ స్టేషన్ అండ్ కంప్లైంట్ అగైన్స్ట్ యూ అని చెప్పి మనం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది. ఏది కూడా బెయిలబుల్ అఫెన్సెస్ అనుకోండి ఇవి. ఒకవేళ ఆమెకు ఇష్టపూర్వకంగా కాకుండా బలవంతంగా సెక్స్ చేసినాడని పెడితే రేప్ కేసు కిందికి వస్తుంది. బట్ రేప్ కేసు పెట్టడానికి వీలవుతుంది, ఎందుకంటే ఇద్దరు మేజర్లను ఒకటి, ఆమె ఆ సమ్మత్తోనే పోయినారు అని ఈ రికార్డింగ్ ఉంటే ఆమె సమ్మత్తోనే పోయినాము అనేది ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళలో శిక్షలేమి ఉండవు, ఎందుకంటే హనీ ట్రాప్ అగెనిస్ట్ గా వాళ్లే వీళ్ళు ట్రాప్ చేస్తానని వాళ్ళపైనే కేసు పెట్టచ్చు. రైట్ అండి. మరి ఇప్పుడు ఇటువంటి విక్టిమ్స్ కి మరి మీరిచ్చే అంటే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా మీరిచ్చే ఒక అడ్వైస్ ఏంటంటారు? ఇప్పుడు ఎవరైనా మామూలుగా ఫ్రెండ్లీగాను వాట్సాప్ లోను ఇంకొక ఏదో ఇన్స్టాగ్రామ్ లోను ఇంకొక దగ్గర ఫేస్బుక్ లోను మీకు హలో అని పెడతారు, ఫ్రెండ్షిప్ కోరుతారు, హలో అని పెట్టండి, తప్పులేదు. వాళ్ళు మా ఏదైనా అవసరం ఉండి మాట్లాడితే మాట్లాడండి, అంతేగాని మితిమీరి మీ పర్సనల్ విషయాలు ఎప్పుడు ఒకళ్ళకి చెప్పకండి. అన్లెస్ యు నో దెమ్ పర్సనలీ. మీకు బాగా తెలుసు ఫ్యామిలీ రకంగా అంటే మీ పర్సనల్ వ్యవహారాలు పోవద్దు. ఒకవేళ ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని గోతిలోకి దించుతాడో అని ఏమాత్రం అనుమానం వచ్చినా వాళ్ళ నంబర్ని బ్లాక్ చేయండి. మరీ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని చిత్రహింసకు ఏదైనా గురి చేస్తారు ఈ మెసేజ్లో దాంట్లో అంటే ఒకటి బ్లాక్ చేయండి. అది కాదు వీలు కాదంటే గివ్ ఏ పోలీస్ కంప్లైంట్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఫలానా విధంగా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారండి అని గోప్యంగా ఉంచుతారు. మీకు ఈ విధంగా నన్ను మోసం చేస్తున్నారు అని చెప్పి మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఫోన్ నంబరు అది ఇస్తే వాళ్ళు పోలీసులు ఎఫ్ఐఆర్ కడతారు, లొకేషన్ చేస్తారు. వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు ఏదో ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని అరెస్ట్ చేయడము ఏదో చేయడము చేస్తారు. కాబట్టి ఎవరేమైనా తొందరపడి మీ పర్సనల్ విషయాలు కానీ మీ 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 మీరు ఎక్కడ పనిచేస్తారని కానీ మీ ఇంటి ఆచూకీలు కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి చెప్పకండి. అదే విధంగా వాళ్ళెవరైనా నా ఇంటికి రమ్మని పిలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పోకండి. నేను ఒంటరిగా ఉంటాను, నా హస్బెండ్ చనిపోయినాడు, లేకపోతే నేను ఒక్కడనే ఉంటాను, నా ఇంట్లో ఎవరు లేరని అబ్బాయి అనడము, ఈ విధంగా అంటే డెఫినెట్ గా డోంట్ గో దేర్. మీరు ఏమన్నా ఉంటే మాట్లాడండి, ఫలానా కాఫీ టేబుల్లో ఎక్కడన్నా వచ్చి మాట్లాడి పొమ్మనండి, అంతేగాని మీకు అది మరీ అంత ఇదిగా ఉంటే మీకు అనుమానం ఉంటే మాత్రం డెఫినెట్ గా మరి వేరే దానికి ఆస్కారం లేకుండా బ్లాక్ చేయండి. మరి మిమ్మల్ని ఇబ్బంది పెడితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ మీరు అనుమానిస్తారు, వాళ్ళు ఎవరో తెలీదు, వాళ్ళు ఎక్కడుంటారో తెలీదు, వాళ్ళ అడ్రస్ తెలీదు అనే పరిస్థితి ఏర్పడితే మాత్రం ఇటువంటి రికార్డింగ్స్ అన్ని పెట్టుకొని మిమ్మల్ని ఏమైనా చీట్ చేయడానికో, మోసం చేయడానికో, భయభ్రాంతులను గురి చేయడానికో ప్రయత్నం చేస్తే ఇవన్నీ ఆధారాలు పెట్టి వాళ్ళపైన పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్. థ్యాంక్ యూ మచ్. నమస్కారం. రైట్. మొత్తంగా మరి రిటైర్డ్ డీసీపీ రెడ్డన్న గారు తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తీకరించారు. అదేవిధంగా మరి ఆయన మరి ఇప్పుడు చక్కటి వివరాలు అదేవిధంగా చక్కటి సలహాలు కూడా అందించడం జరిగింది. సో సోషల్ మీడియాలో మ్యాక్సిమం దగ్గరగా అంటే సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటే చాలా మంచిదని చెప్తూనే సో మరి ఆ సోషల్ మీడియాలో ఉన్నంతసేపు సో మీ వివరాలను అంటే మీ వ్యక్తిగత వివరాలు, ఫోన్ వివరాలు, బ్యాంక్ వివరాలు, ఇంకా ఇంటి అడ్రస్ వివరాలు కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా తప్పు. సో అటువంటి ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ హనీ ట్రాప్ కావచ్చు, ఇంకొక ట్రాప్ కావచ్చు, సో వాటికి గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. సో అదేవిధంగా రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇల్లిసిట్ రిలేషన్స్ విషయంలో సో మరి కొంత సంయమనంగా పాటించాలి. అదేవిధంగా వాళ్ళు మేజర్స్ ఉన్నారా లేకపోతే ఒకవేళ మైనర్లు ఉన్నారా, ఈ క్రమంలో కూడా మరి వారు అటు ఇటు చీటింగ్ చేసే క్రమంలో సో వారు వీరుగా మాట్లాడతారు, వీరు వారుగా మాట్లాడతారు, ఫేక్ డీపీలు కూడా వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో అక్కడ వ్యవహరించేది మాత్రం సో మగ వ్యక్తి అయినా ఆ ఫోటో ఉండేది మాత్రం ఆడ వ్యక్తికి సంబంధించిన లైక్ ఇలా ఉంటాయి. లేదా ఆడవాళ్లతోటే వాళ్ళు కూడా కాల్ చేయించి వాళ్ళే మాట్లాడుతున్నట్లుగా ట్రాప్ చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్పినాక మరి
విషయం. సో, ఈ హనీ ట్రాప్ నుంచి చాలా దూరంగా ఉండాలి. సో, అవగాహన కలిగి ఉండాలి. దాని గురించి అంటే ఒక తప్పు అని తెలిస్తే దాని గురించి ఒప్పు గురించి కూడా ఆలోచించే క్రమం ఉంటుంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఫేక్ కాల్స్ గానీ, ఫేక్ ఐడీస్ కానీ, ఫేక్ మనుషులు కానీ, సో ఏదైనా సరే ఫేక్ అని అనిపిస్తే 100 నెంబర్‌కి డయల్ చేయండి అంటూ కూడా రిటైర్డ్ డీసీపీ రెడ్డిన్ గారు చెప్పిన విధానం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.